శ్రీనివాసరెడ్డి గారు మీరేమంటారు? పార్టీల వారికి మిమ్మల్ని అడిగితే మీకు ఫేవర్ వచ్చిన సర్వేనే మీరు నమ్మే అవకాశం ఉంటుంది, కానీ బ్రహ్మం చౌదరి గారు అన్నట్టు సమస్యలు చాలా ఉన్నాయి అంటారు. బట్ లెక్కల విషయానికి వస్తే ఎంతవరకు క్లారిటీ ఉంది మీకు? లక్ష్మి గారు, ముందుగా మీకు, రాజ్ న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా అరుణ గారికి, బ్రహ్మం చౌదరి గారికి, రామ్మోహన్ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. నమస్తే అండి. సర్వేలను వాళ్ళు కాదు, మేము నమ్మం. వాళ్ళు సర్వేలను మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు చాలా జిమ్మిక్కులు మనం చూసాం. లగడపాటి గారు అక్టోబర్ ఆంధ్ర అనేటటువంటి ఒక ఆయనకి ఉంది, ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఆయన చేత కూడా ఒక సర్వే రిలీజ్ చేశారు. అదని ఇదని చెప్పారు. ఆ సర్వేలను మేము అసలు నమ్మే ప్రశ్నే లేదు. సంస్థాగతంగా కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. బ్రహ్మం చౌదరి గారు చెప్పినట్టుగా ఏ రోజున కూడా 175 వైనాట్ 175 అనే దానికి ఈ రోజున కూడా కట్టుబడి ఉన్నాం. మా 2 సిద్ధం సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అదే చెప్పారు. దాంట్లో ఏం తేడా లేదు. ఇక ఇప్పుడు ఒక సర్వేని మీరు పట్టుకొని 175 స్థాయి నుంచి ఓడిపోతే ఇంటికి వెళ్ళడానికైనా సిద్ధమే అనే మాట స్థాయి వరకు వచ్చింది అనేది ఈ రోజు వైసీపీలో ఒక భయం, అంటే వైసీపీ నాయకులు క్యాడర్ లో ఒక భయం కలిగించింది అంటారు. మీడియాలో భయము, మీ వీక్షకుల భయము ఇది మీరు వ్యక్తం చేసుకుంటారు, కానీ వైసీపీలో ఎక్కడ భయం లేదు. భయపడుతున్నటువంటి వ్యక్తిని ఒక్క నాయకుడిని కూడా చూపించలేరు మీరు. వాస్తవాల్లోకి మనం కానీ వెళితే, ఇప్పుడు మీరు ఇండియా టీవీ మీద చర్చ పెట్టలేదే, అదే టైమ్స్ నౌ మీద చర్చ పెట్టలేదే, జన్మత్ మీద చర్చ పెట్టలేదే, అంటే అవన్నీ వైసీపీకి అనుకూలంగా వచ్చినాయనా? సర్వే వినండి, వద్దు నేను ఏమంటానంటే, సీ ఓటర్ సర్వే దీని క్రెడిబిలిటీ 2019 ఎన్నికల్లో ఊరిదంతా ఒక దారి అయితే తన దారి ఇంకో దారి అన్నట్టుగా సర్వే ఇచ్చింది. ఇదే సీ ఓటర్. తెలుగుదేశం పార్టీకి 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, అదేవిధంగా 14 పార్లమెంట్ స్థానాలు వస్తాయని, వైసీపీకి 11 పార్లమెంట్ స్థానాలు వస్తాయని సర్వే ఇచ్చింది. ఈ సర్వేని మనం స్పష్టంగా చూసాము. ఫలితం ఎలా వచ్చినాయో మనం చూసాం. 100 స్థానాలు అన్నదేమో 23 వచ్చినాయి, 14 అన్నదేమో 3 వచ్చినాయి. అదేవిధంగా లేటెస్ట్ తీసుకోండి. లేటెస్ట్ గా మధ్యప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి వాళ్ళు 113 నుంచి 130 వరకు కాంగ్రెస్ కి వస్తాయని చెప్పారు. సరే, 2 నెలల ముందు జరిగినటువంటి సర్వేలో కొంత తేడా ఉంటది అనుకుంటారు. ఎగ్జిట్ పోల్లో 113ని 118కి పెంచారు, 130ని 137 చేశారు. కానీ వాస్తవ రూపంలో 66 వచ్చినాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే అని చెప్పారు. ఛత్తీస్గఢ్ తీసుకోండి. ఛత్తీస్గఢ్ లో ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి 53 స్థానాలు, 41 నుంచి 53. ఏది ఎగ్జిట్ పోల్ తర్వాత, ఎగ్జిట్ పోల్ సర్వే అని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? కేవలం 35 వచ్చినాయి. బీజేపీ 20 స్థానాలకు పరిమితం అవుతుందన్న బీజేపీకి 54 వచ్చినాయి. వీళ్ళ క్రెడిబిలిటీ అది, వీళ్ళ స్థాయి, ఈ సీ ఓటర్ యొక్క క్రెడిబిలిటీ స్థాయి అది. వాళ్ళ స్థాయి అట్లా ఉందంటే, ఎందుకు ఆ స్థాయి అట్లా ఉందంటే 294, నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అనేది కూడా నేను రామ్మోహన్ గారు కూడా క్లియర్ గా తెలుసు. ఈ సబ్జెక్ట్ నేను చెప్పబోయేది. దేశవ్యాప్తంగా 294 నియోజకవర్గాలు తీసుకున్నారు. ఈ 294 గాను వాళ్ళు తీసుకున్న శాంపిల్ సంఖ్య 12,500 మాత్రమే. ఈ 12,500 ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే కేవలం 6 పార్లమెంట్ నియోజకవర్గాలు, 2 ఉత్తరాంధ్ర నుంచి, 2 కోస్తా ఆంధ్ర నుంచి, 2 రాయలసీమ నుంచి. ఈ 6 నుంచి ఎన్ని తీసుకుంటారు 12,500లో? మీరు ఒకసారి ఆలోచించండి. అందుకని వీటికి మేము భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు. 2014 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఓడలుగా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ బండిలాగా ఉంది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఆ బళ్ళు కాస్త ఓడలు కాస్త బళ్ళు అయిపోయినాయి.
వైఎస్ఆర్సీపీ కాస్త ఓడైంది. ఈ రోజు ఇప్పుడు ఓడ కాస్త బండ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీలు కూడా అదే స్థితిలో ఇప్పుడు ఉన్నాయి. ఓడ కాస్త బండ్ అవబోతా ఉంది. క్లారిటీ అన్నా, మీరు మాట్లాడిన సేపు సైలెంట్ గా ప్లీజ్. కాదు కదా, అంటే మీరే అన్నారు కదా బండ్లు ఓడలు బండ్లు అంటే ఇప్పుడు ఓడ మళ్ళీ రేపు బండి అవుతుందా అని. హెల్దీగా జరుపుకుందాం డిబేట్ బ్రహ్మన్ చౌదరి గారు, చాలా హెల్దీగా జరుపుకుందాం. ఆ తర్వాత మీరు మాట్లాడండి, నేను కాదన్ను. రైట్. అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఈ రోజున రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బళ్ళుగా మారిపోయినాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల ముందు దేశం కోసం కాంగ్రెస్ తో జట్టు కట్టానంది. దేశం కోసం అంటే తన స్థాయిని పెంచుకుంది. ఈ రోజున రాష్ట్రం కోసం జనసేన చెల్లా చితక ఎవరు వస్తే వాళ్ళు, తెలంగాణ నుంచి వర్షపక్షి వచ్చినా సరే వర్షపక్షితో కూడా అమ్మ నమస్కారం అమ్మ రామ్మ, ఈ స్థితికి వాళ్ళు వచ్చారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు పౌడర్ వేసి పెయింట్ వేసి పంపించినటువంటి సుజనా ఆత్మ శరీరం లాంటి సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళ ప్రయత్నాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాలు కానివ్వండి, 4.5 ఏళ్ల నుంచి ఫలించకపోయినా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్స్టెండ్ చేస్తున్నా కొంది ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలు పర్సన్లు ఎక్స్టెండ్ చేస్తున్న కొందికి ఎక్స్టెండ్ అవుతూ ఉంటది. మీరు సర్వేలు నమ్మను అంటారు, అంతే కదా? అక్కడికి ఆగండి, నేను మళ్ళీ అడుగుతాను. పీకే సర్వేలు కాదండి, పీకే సర్వే టోటల్ గా ఇప్పుడు సరే టీడీపీ కూడా ఆ సర్వేల ఆధారంగా వెళ్ళడం తప్పేం లేదు, ఒక సర్వే సంస్థని తోడుగా పెట్టుకోవడం తప్పేం కాదు. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది, అన్ని వర్గాలని అందిపుచ్చుకోవడానికి తప్పేం కాదు. కానీ అసలు సర్వేలనే నమ్మరు అంటున్న వైసీపీ అసలు మొదటిగా సర్వేల్ని తీసుకొచ్చింది పీకే అనే పర్సన్ని వైసీపీతో పెట్టుకుంది. రిజల్ట్ రాకముందే పార్టీ చేసుకున్నది, కేక్ కట్ చేసుకున్నది అంతా కదా మీరే కదా. ఈరోజు అసలు సర్వేలే ఫ్రాడ్ అన్నట్టు కొట్టేస్తే ఎట్లా అనే డౌట్ వస్తుంది.